మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది. కూలెంట్ అంట. కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. మ్యామ్, యూరోప్లో పర్మనెంట్ అండర్ కవర్గా మీరే అపాయింట్ చేశారు. అండ్ యాజ్ ఆస్క్డ్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫియా అవుట్ దర్. ఇప్పుడు సడన్గా ఇండియా పిలిపించారు. ఎనీ రీజన్స్ మ్యామ్? ఎనీ రెడ్ ఫ్లాగ్స్? ఐ ఎక్స్పోజ్డ్? Sit down. Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ను వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్కి ఇస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ యారో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్కి 800 మీటర్స్ రేడియస్లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే, ఈగల్. మ్యామ్, ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను. బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచే అంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్. లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల £1 million ప్రాఫిట్ వచ్చింది. 1 ఫేవర్, ఏం కావాలో చెప్పు. ठोक दो क्या? गन नीचे कर, गन से साइड. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతారు? అడిగింది ఈగలనే కదా. Shut up and get in the car. Basement open कर. Windows అన్ని క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేయి. Fix my drink. ఓపెన్ స్క్వేర్లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరం పోయేవాడు. వెలుతురు వెళ్ళే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది. అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. అయితే ఏంటి ఇప్పుడు వేటాడేస్తాడా? 15 years బ్యాక్ ఓ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్. వాడి చుట్టూ 4 layers సెక్యూరిటీ. ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్. బతకలేదు.
సెకండ్కి 12 రౌండ్స్ తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేసి చంపాడు. వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎవరికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే. హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోప్ వచ్చిపోయింది నా చేతిలోనే. అడి బాబు పెడ్రో పాస్కల్, వాడి గురించి మాట్లాడుకుందామా? వాడు పెద్ద గ్యాంగ్ వేసుకొని అడవి పక్కనున్న గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. Bring me his eyes. I'll give 10 million for each one. Go in there. Find him. వాడితో మాట్లాడుతుంది. గాలిలో వేగం, టెంపరేచర్లో తేడా వాడికి పసి కట్టేస్తాడు. దొరకడం, చనిపోవడం అంతా భ్రమ. ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రాప్. ఆబ్వియస్లీ తోలు కప్పుకొని శవాల మధ్య నడిచి రూత్లెస్ డెవిల్. నువ్వు అడిగిన ఈగల్ 2092.15 మీటర్స్. Did you show him hell? You're already in it.
ఎలా అప్రోచ్ అయ్యేవారు అతన్ని? నో ఫోన్స్, నో మీటింగ్స్. వాడెవడిని కలవడు. వాడిని కలవాలంటే పెయింటర్ కావాలని న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వాలి. అందులో ఉండేవి లొకేషన్ కోఆర్డినేట్స్. వాడి దగ్గర ఉండే మిలిటరీ ఎంబెడెడ్ ఫోన్ నుండి కాల్ చేసి వస్తాడు. అది కూడా వాడికి 3 ఉంటాయి. ఆ సంవత్సరం వాంటెడ్ పెయింటర్స్ అని ఉన్న న్యూస్ పేపర్స్ అన్నీ తీయించాం. మ్యామ్, అతనికి పేపర్లో యాడ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేరుతుంది. అతని టీం ఆయుధాల చేతులు మారే ప్లేస్లో పెయింటర్ కావాలని యాడ్ ఇస్తారు. మ్యామ్, అక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుందా? దట్ ఈస్ నాట్ ఎ ఫోన్ నెంబర్. ఇవి ఆ ఏరియా కోఆర్డినేట్స్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్. ఆ ప్లేస్కి అతని మనుషులు గన్స్ తీసుకోవడానికి వస్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఈగలు ఉండే ప్లేస్ దొరుకుతుంది. నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసాం. మా వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. సార్, పెయింటర్ యాడ్ కూర్గ్ పేపర్లో పబ్లిష్ అయింది. అనుకున్నట్టుగానే యాడ్లో ఉన్న లొకేషన్లో ఆయుధాల చేతులు మారుతుంటే ఈగల్ మనిషి ఆయుధాల డీలర్ని చంపి గన్స్ని తన ట్రక్లోకి లోడ్ చేశాడు. దాన్ని ఫాలో అవుతూ వెళ్తే అది మదనపల్లిలో ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది. అంటే ఈగల్ ఖచ్చితంగా అక్కడే ఉండుండాలి. అంటే ఈగల్ సహదేవ్ ఒక్కరేనా? ఇక ఈగల్ సహదేవ్ ఒక్కళ్ళ కాదన్న క్వశ్చన్ రిలవెంట్. ఎందుకంటే ఈగల్ ఇస్ డెడ్ నా. నువ్వు బాక్సైట్లని స్కామ్లని ఇష్టం వచ్చినట్టు రాయకూడదని చెప్తున్నావు.